హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షు క్రియేషన్స్ 1508. సో ఈరోజు అయితే మనం కొబ్బరి లడ్డు ఏ విధంగా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తానండి. సో నాకైతే చాలా సింపుల్గానే అనిపించింది. సో మీరు కూడా 1 or 2 టైమ్స్ చేస్తే మీకు కూడా ఈజీగానే అనిపిస్తుంది. ఈ కొబ్బరి లడ్డు చాలా బలం అండి, పిల్లలే కాదు పెద్దవాళ్ళు ఎవరు తిన్నా సరే చాలా బలం. సో అలాగే ఇప్పుడు మనకి వినాయకుడి పండుగ ఉంది కాబట్టి కొబ్బరి అనేది కూడా చాలా దొరుకుతూనే ఉంటుంది. సో ఈ పచ్చి కొబ్బరిని ఇలానే కాకుండా కొద్దిసేపు ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు, లేక ఫ్రిడ్జ్లో అయినా సరే 1 డే పెట్టుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఎక్కువగా వాటర్ కంటెంట్ అనేది ఉండకోకుండా కొంచెం డ్రై లాగా వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఈ కొబ్బరినంతా తీసుకొని నేనైతే మిక్సీలో వేసుకున్నాను. సో మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేకపోతే తురుముకొనైనా తురుముకోవచ్చు అండి, ఇది ఆప్షనల్. కాకపోతే మిక్సీలో వేసుకుంటేనే లడ్డూలను చుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నాకైతే 2 కప్పుల వరకు కొబ్బరి పొడి అనేది వచ్చింది. అలాగే నేను 1 కప్పున్నర వరకు బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లాన్ని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని అందులో బెల్లం మునిగేంత వరకు వాటర్ వేసుకొని బెల్లాన్ని అంతా కరిగించుకోవాలి. కరిగించుకున్న తర్వాత దీన్ని వడకట్టుకోవాలండి, ఎందుకంటే బెల్లంలో నలకలు అలాంటివి ఏమీ లేకుండా చూసుకోవాలి. ఈ బెల్లాన్ని వడకట్టుకున్న తర్వాత మనం మందంపాటి గిన్నెలో వేసుకొని మనం పాకం అనేది తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ పాకం అయితే తీస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చండి, ఫస్ట్ టైం బెల్లాన్ని కరిగించుకొని పాకం తీసినప్పుడు అంతగా రాలేదు. సో ఇది రెండోసారి అనమాట. ఇప్పుడే పాకం రావడానికి రెడీగా ఉంది. సో మనకి బెల్లం కరిగి థిక్నెస్ అనేది కూడా కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, బెల్లం పాకం అంతా చాలా చిక్కగా అయిపోయింది. ఇక్కడ వచ్చేసి కలర్ కూడా చేంజ్ అయిపోయింది అనమాట. మనం గిన్నెలో వేసుకున్నప్పుడు కొంచెం ముదురు కలర్లో కూడా వచ్చేస్తుంది, అప్పుడు చూసుకోవాలి. అలాగే పాకం వచ్చినప్పుడు మనం ఆ బెల్లం పాకాన్ని గిన్నెలో వేసినప్పుడు గిన్నెలో నుంచి త్వరగా వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనకు అర్థమైపోతుంది పాకం వచ్చిందని. అలాగే మనం ఈ కొబ్బరి లడ్డూలు చేసుకునేటప్పుడు ముదురు పాకమే తీసుకోవాలండి. పాకం అనేది చాలా గట్టిగా వచ్చేలాగా చూసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం తీసుకున్న కొబ్బరి పొడి మొత్తం కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటే ఛాన్స్ కూడా ఉంటుంది. సో కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసేలాగా పాకం అంతా ఈ కొబ్బరికి పట్టేలాగా కలుపుకోవాలి. అలాగే మన కొబ్బరిలో కొద్దిగా వాటర్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఆ వాటర్ అంతా పోయేలాగా మనం సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా మనం 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని కాసేపు చల్లారబెట్టుకొని లడ్డూలాగా చుట్టుకోవడమే. సో మనకి పాకం అనేది చాలా ముదురు పాకం తీసుకోవాలండి, అలా తీసుకుంటేనే లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. మనం బయట షాప్లో తీసుకుంటే ఎలా ఉంటాయో సో అదే విధంగా వస్తాయి అన్నమాట. సో ఇంతేనండి, ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంచుకొని తినొచ్చు అనమాట. లడ్డూలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి మావి. సో ఇదేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లడ్డూలు కూడా తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.